తెలివిగల వాళ్ళు, కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళు అమెరికాకి వెళ్తారు అని అనుకునేవాళ్ళు ఇప్పటివరకు. ఇప్పుడు ఇక డబ్బులు ఉన్నవాళ్ళు అమెరికాలో సెటిల్ కావచ్చు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు కొనుక్కోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అయిన విషయం తెలుసు. ఆయన కొత్తగా ఒక పథకాన్ని ప్రకటించాడు. ఏంటి ఆ పథకం? అమెరికాలో గనక 43,50,00,000 రూపాయలు ఇప్పటి కరెన్సీ విలువలో ఇన్వెస్ట్ చేస్తే, అంటే పెట్టుబడిగా అక్కడ పెడితే మీరు గ్రీన్ కార్డు పొందవచ్చు. దీనికి ట్రంప్ పెట్టిన పేరు గోల్డ్ కార్డు. ట్రంప్ గోల్డ్ కార్డు అంటున్నారు దీన్ని. ఇది కంప్లీట్గా కొత్త పథకం కాదు, ఆల్రెడీ ఉన్నది. దీని పేరు EB-5. ఈబీ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కింద 5 రకాల వీసాలు ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ EB-1 అని ఉందనుకోండి. EB-1 అనేది మన ఇండియా లాంటి కంట్రీస్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగాల్లో వారు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ చూపిస్తే, ఎస్పెషల్లీ రీసెర్చ్లో ఉన్నవాళ్ళు, టీచింగ్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి ప్రతిభ గల వ్యక్తులకి EB-1 అని చెప్పి నేరుగా గ్రీన్ కార్డు ఇచ్చేవారు. మిగతా వాడితో పాటు క్యూలో వెయిట్ చేయక్కర్లా. అట్లానే EB-5 అని ఉండేది, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 5. అంటే ఏంటంటే ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా ఉన్నది ఆ పథకం. దాని ప్రకారం ఏంటంటే మీరు అరౌండ్ $1 మిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే 8 నుంచి 10 కోట్లు అనుకోండి మన డబ్బులో. అంత ఇన్వెస్ట్ చేసి తద్వారా ఒక 10 మంది అమెరికన్లకి ఉద్యోగం కల్పించాలి. అప్పుడు కూడా మీకు గ్రీన్ కార్డు వస్తుంది. దాని పేరు EB-5. ఇప్పుడు EB-5ని మార్చాడు. ఇప్పటి వరకు 8 నుంచి 10 కోట్ల రూపాయలు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చేది. దీన్నే ఇప్పుడు ట్రంప్ మార్చి 8 కోట్లు కాదు, 43 కోట్లు మినిమం మీరు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్నాడు. సో EB-5 స్థానంలోనే ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ని ప్రవేశపెట్టబోతున్నారు. 2 వారాల్లో EB-5 స్థానంలో ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ రాబోతుందట. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి చాలా దేశాల నుంచి. అందులో ఇండియా అందరికంటే ముందు ఉంటుంది. ఎందుకంటే ఇండియా నుంచి గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళ క్యూ చాలా పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడైతే కనీసం 11 ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది గ్రీన్ కార్డ్ రావాలంటే అమెరికాలో. అంతకాలం వెయిట్ చేయలేకే చాలామంది రకరకాలుగా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు EB-1, EB-2 అట్లా చాలా రకాల వీసాలు ఉన్నాయి. EB-5 అనేది డబ్బు కడితే వచ్చేది. ట్రంప్ బిజినెస్ మ్యాన్ కదా, ఆ డబ్బు కడితే వచ్చేది $1 మిలియన్ ఎందుకు ఉండాలి, 8 కోట్లు ఎందుకు ఉండాలి? 45-50 కోట్లు చేస్తే ఏమవుతుంది? బాగా డబ్బులు ఉన్న వాళ్ళంతా ఎట్లాగో అమెరికా రావాలనుకుంటున్నారు కాబట్టి ఒక 50 కోట్లు ఇక్కడ పడేసి అమెరికా గ్రీన్ కార్డ్ పొందుతారు అని ఆలోచించాడు. కరెక్ట్గానే ఆ ప్రకారమే ఈ ప్రపోజల్ పెట్టాడు. మామూలుగా EB-5 వీసాలు ఏడాదికి 10 లక్షలు ఇవ్వచ్చట. అంటే ఇప్పుడు ఈ కొత్త గోల్డ్ కార్డు కూడా 10 లక్షలు ఇవ్వచ్చు అన్నమాట. 10 లక్షల మందికి నేరుగా 43.5 కోట్లు డబ్బు కడితే, పెట్టుబడి పెడితే అమెరికాలో, తద్వారా 10 మందికి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళకి నేరుగా గ్రీన్ కార్డు ఇచ్చేస్తారు. అసలు 10 లక్షలు కాదు, కోటి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నాడు ట్రంప్. అప్పుడు మనకు బోల్డెన్ డబ్బులు వస్తాయి అమెరికాకి అని, ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది అని కూడా అన్నాడు. ఇంతకీ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అది పౌరసత్వమా? కాదు. ఈ రెండింటికి తేడా ఉంది. గ్రీన్ కార్డు వేరు, సిటిజన్షిప్ వేరు. ఏంటి గ్రీన్ కార్డ్ అంటే? గ్రీన్ కార్డ్ అనేది పాత్ టు సిటిజన్షిప్ అంటారు. అంటే పౌరసత్వం పొందటానికి మార్గం. ముందు గ్రీన్ కార్డు వస్తే తర్వాత పౌరసత్వం రావడం సులభం. పౌరసత్వం ఇచ్చేటువంటి పథకం ఏదైనా పెట్టాలి అంటే అమెరికాలో కాంగ్రెస్, అంటే మన పార్లమెంట్ లాంటిది, వాళ్ళ ఆమోదం కావాలి. అందుకనే ట్రంప్ ఏం చేశాడు తెలివిగా, గ్రీన్ కార్డ్ మాత్రమే ఇస్తున్నాము, అది పాత్ టు సిటిజన్షిప్ కాదు అని చెప్పాడు. అయితే తేడా ఏమిటి పౌరసత్వానికి గ్రీన్ కార్డుకి? ఫస్ట్ తేడా ఏమిటంటే, గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు అమెరికా ఎన్నికల్లో ఓటు వేయలేరు, ఓటు హక్కు ఉండదు పౌరులకు మాదిరిగా. రెండో పెద్ద తేడా ఏంటంటే, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేరు పౌరుల్లాగా. మూడోది ఏంటంటే, పౌరులకి పాస్పోర్ట్ ఉంటుంది, అమెరికా పాస్పోర్ట్. గ్రీన్ కార్డు హోల్డర్స్కి డాక్యుమెంట్ ఉంటుంది కానీ గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ ఉండదు. నాలుగోది ఏంటంటే తేడా, గ్రీన్ కార్డు హోల్డర్ని ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే దేశం నుంచి డిపోర్ట్ చేయొచ్చు, బహిష్కరించవచ్చు. పౌరులను అట్లా ఏ దేశం కూడా బహిష్కరించలేదు. ఇది తేడా. ఇవి తప్ప మిగతా అన్ని విషయాల్లో పౌరులతో సమానంగా గ్రీన్ కార్డు హోల్డర్లకి అవకాశాలు, హక్కులు ఉంటాయి. ఉద్యోగం చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, చదువుకోవడానికి అన్ని రకాలుగా సమానమైన హక్కులు ఉంటాయి. సో దీన్ని ఉపయోగించుకొని బహుశా ఇండియా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కట్టి కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే గోల్డ్ కార్డ్ త్వరగా వచ్చే అవకాశం ఉంది కంపేర్ టు EB-5. ఇంతకుముందు EB-5 కూడా అంత ఈజీగా రాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అది. ఇప్పుడైతే అంత కాంప్లికేటెడ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే డబ్బులు భారీ ఎత్తున పెట్టారు కదా, 43,50,00,000.
ట్రంప్కి డబ్బే ముఖ్యం కాబట్టి డబ్బు తీసుకుని ఇచ్చేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో నియో రిచ్ ఎక్కువైపోయారు. అంటే నయా ధనవంతులు, వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. హైదరాబాద్ తీసుకోండి, దేశంలో బిలియనీర్లు మిలియనీర్లు ఉన్నటువంటి నగరాల్లో ముఖ్యమైన నగరం హైదరాబాద్. ఈవెన్ ఏపీలో కూడా అంతే. అటువంటి వాళ్ళకి ఇప్పుడు అమెరికాలో ఈ గోల్డ్ కార్డు కొనుక్కొని గ్రీన్ కార్డు సంపాదించడం చాలా ఈజీ.